కృష్ణమోహన్ గారు చాలా అంశాలను మీరైతే ఆ, స్పష్టం చేయడం జరిగింది. అసలు అంటే ఆత్మగౌరవానికి సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి అన్ని విషయాలను కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్ ఈటల రాజేందర్ని గౌరవించాడనేది అందరికీ తెలిసిన నిజం. ఆర్థిక మంత్రి కూడా గౌరవించడం జరిగింది. అంటే అది అంటే ఒక సీఎం పోస్ట్ తప్ప మిగతా పోస్టులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఏమైనా సీఎం పోస్ట్ని కోరుకుంటున్నాడని అనుకోవచ్చు అంటారు. ఎందుకు వచ్చిందంటే కేటీఆర్ సీఎం అవుతాడన్న వచ్చిన వార్తల నేపథ్యంలో చాలామంది బీజేపీ నాయకులు కానీ అలాగే కాంగ్రెస్ నాయకులు కానీ ఈటల రాజేందర్కి ఎందుకు సీఎం అయ్యారనే ప్రశ్న వచ్చింది. ఆ సందర్భంలో ఈటల రాజేందర్ ఏమైనా ఆవేశపడ్డాడు అనుకోవచ్చు అంటారు. అంటే కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఒక సభలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు అనడం, శ్రీనివాస్ గౌడ్ గారు అనడం, గంగుల కమలాకర్ గారు చెప్పడం, రాజేంద్ర గారు కూడా ఎక్కడో నర్మగర్భంగా వారు కూడా సీఎం అవుతే అవ్వచ్చు అని చెప్పి ఆంధ్రప్రభ పత్రికలో నేను కూడా చూసిన, ఆంధ్రప్రభలో అనుకుంటాను, ఆంధ్రజ్యోతిలో, ఆంధ్రపత్రికల్లో వారు కూడా అన్నట్టుగా మొన్న కూడా వారు మాట్లాడుతూ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే నాకు అభ్యంతరం ఏం లేదు కదా అన్నట్టే వారు చెప్పారు. అయితే ఇక్కడ ఆ సందర్భంలో విపక్షాల నుండి బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బండి సంజయ్ లేకపోతే ఇటు జీవన్ రెడ్డి గారు, మిగతా పెద్దల నాయకులందరూ కూడా రాజేందర్ గారిని సీఎం చేయడానికి అర్హతలు లేవా అని చెప్పి ప్రశ్నించినట్టుగా ఆ సందర్భంలో వారు కొంచెం చొరవ తీసుకొని రాజేందర్ గారు దయతో విపక్షాలకు నా మీద ఉన్నటువంటి దానికి గౌరవం మీ అందరికీ చాలా రుణపడి ఉంటా, కానీ కేసీఆర్ గారు ఉన్న తర్వాత వారిని కాదని నన్ను సీఎం చేయాలని చెప్పి కోరడం సబబు కాదు. కేసీఆర్ గారి పట్ల, వారి నాయకత్వం పట్ల నాకు అజరామరమైనటువంటి అభిమానం ఉంది, వారికి వీర విధేయుడు అని చెప్పి వారు పత్రికాముఖం కూడా చెప్పాల్సి ఉండే. దాన్ని ఎప్పుడు నిరోధించే ప్రయత్నం జరగలే. వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి సమావేశాలకు వెళ్తున్నప్పుడు కూడా రాజేందర్ గారు వారు ఎలాగో కొంత అభ్యుదయ భావాలు, లెఫ్టిస్ట్ ఐడియాలజీతో వచ్చినటువంటి వాడు కాబట్టి కొంత ఉద్యమకారుడి స్వభావంలో మంత్రిగా మాట్లాడారు. అది ప్రభుత్వాధినేతను నేరుగా అన్నట్టుగా, ప్రభుత్వం మీద నేరుగా సూటిగా ప్రశ్నించినట్లుగా మనకు ప్రముఖంగా అన్ని పత్రికల్లో ప్రచురణ అయింది. నేను ఆ ఉద్దేశంతో కాదు, ఒక ఉద్యమ సమావేశం వెళ్తున్నప్పుడు ఆ కోలో మాట్లాడి వాళ్ళలో మమేకమై మాట్లాడినానే తప్ప ప్రభుత్వాన్ని ధిక్కరించే వైఖరి కాదు అని వారు మళ్ళీ స్పష్టం చేసుకోవాల్సి ఉండే. ఎందుకంటే ప్రభుత్వమే వారు, మంత్రి అనేటువంటి వారు ప్రభుత్వమే, ప్రభుత్వంలో మంత్రి భాగం. ఉద్యోగాలు రావడం లేదు, ఒక ఉద్యోగాలు రావడానికే క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, పరిపాలించేటువంటి వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ ఉండాలని ఒక దగ్గర మాట్లాడింది. హుజరాబాద్లో కాచిపేట శ్రీను అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడిని పార్టీలో జాయిన్ చేసుకుంటున్న సభలో ఈ గులాబీ జెండాకు మేమందరం ఓనర్లమే అని వారు మాట్లాడిండు. అందరం ఓనర్లే ఎవరు కాదంటారు, ముఖ్యమంత్రి అంటారు మాకు ఢిల్లీలో లేరు బాసులు, ప్రజలే మా బాసులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారి వైఖరిలో మనం మాట్లాడాలి తప్ప ఈ జెండా మాదే, ఎజెండా మాదే, ఈ కారు మాదే అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం ద్వారా అవసరం అనుకున్నప్పుడు మేము ధిక్కరిస్తాం అనేటువంటి స్వరాన్ని వినిపించినట్టుగా ప్రజలందరూ కూడా గమనించారు. దాని తర్వాత వారు అనేక సందర్భాల్లో, ఇటీవల అలీ కేఫ్ దగ్గర కూడా ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా, జ్యోతిబా పూలే గారికి వారికి నివాళులు అర్పించడానికి వెళ్తే అక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నాడు, ఆ మీటింగ్లో నేను కూడా కూర్చున్నా. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఆర్థిక సమానత్వానికి, సాంఘిక సమానత్వానికి బాటలు వేయడం లేదు, అసమానతలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అనేటువంటి రీతిలో వారు మాట్లాడారు. మాటలు ఓకే, ఒక గడ్డం సాయి మాట్లాడినంటనో, జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినంటనో, లేకపోతే సరే వక్లాపన్న కృష్ణమోహన్ రావు అన్నట్టు మాట్లాడితే కూడా అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఒక మంత్రిగా ప్రభుత్వంలో తాను కీలకమైనటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి వాడు, ప్రభుత్వాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్లు ఉండాలనేటువంటి, క్వాలిఫికేషన్ లేదు అనేటువంటి చెప్పే ప్రయత్నం జరిగిందా? కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి విమర్శలు లేకపోతే ఆ అభిప్రాయాలను ప్రతిపక్షాలు ఎప్పుడు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయితే వీరి మీద ఒక పరిస్థితి ఏంటంటే అన్ని ప్రతిపక్షాలతో రాజేందర్ గారికి ఒక మంచి రిలేషన్ ఉంటుంది, వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు, కష్టాల్లో నష్టాల్లో వారితో ఉంటాడు అనేటువంటి వీరి మీద ఒక చర్చ జరుగుతుంటుంది. మనం ఏ కోణంలో అందరితో మంచిగా ఉండడం తప్పేం లేదు, ఉండాలి, అందరితో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాణీదేవి గారి మొన్న ఎలక్షన్ జరిగింది. నేను పార్టీ కార్యకర్తను, నేనేం చేసినాను, మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టించిన.
మహిళా సంఘాలందరినీ పట్టుబోతులందరినీ స్వయంగా వాళ్ళు మీటింగ్ పెట్టి నన్నే గెస్ట్గా పిలిచారు. బ్రహ్మాండంగా వాణిదేవి గారికి సపోర్ట్ చేసిన. చందానగర్లో కూడా బీసీ సంఘాలు అన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టిండ్రు. పట్టభద్రుల బీసీ పట్టభద్రుల మీటింగ్ పెట్టారు. కృష్ణారావు డివి కృష్ణారావు గారు అని చెప్పి చందానగర్లో పెద్ద మీటింగ్ పెట్టిండు ఆయన. అక్కడ కూడా పోయి మనం వాణిదేవి గారికి ఓట్లు వేయాలి అనేటువంటి దాన్ని చెప్పినాం. పీవీ గారు ఇట్లా సాయం చేసినారు, కేసీఆర్ గారు ఇట్లా చేసినని. నాగార్జున సాగర్లో నోముల భగత్ దానికి సంబంధించి నేను తయారయ్యే గానసభ మెయిన్ హాల్లో మొత్తం కుల సంఘాలను పిలిపించి వాళ్ళు నన్నే గెస్ట్గా రమ్మంటే నేనే వెళ్ళి భారీ ఎత్తున మొత్తం ఎవరైతే నిజంగా కుల సంఘాల నుండి ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి భారీ స్థాయిలో నోముల భగత్ గెలుపు బీసీలకు అదొక మలుపు అని చెప్పి ఒక నినాదం ఇచ్చి మద్దతు ప్రకటించాను. అంటే కార్యకర్తగా నేను ఒక కార్యకర్తనే నా అంతటా నేనే ఇంత స్వతసిద్ధంగా పార్టీ లైన్లో నేను పోతున్నప్పుడు బీసీ నాయకుడిగా నేను ఏదైనా మాట్లాడచ్చు, కానీ నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లో నేను ఉండాలి. అంటే ఒక నాలాంటి కార్యకర్తకి ఇంత పార్టీ లైన్లో పోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నప్పుడు గౌరవ మంత్రిగా ఉన్నటువంటి రాజేంద్ర గారు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి విమర్శలు కానివ్వండి, అభిప్రాయాలను కానివ్వండి, పత్రికాముఖంగా వారి మీద ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ వేసింది అనుకోండి. ముఖ్యమంత్రి గారు వేసినటువంటి కమిటీకి నేను స్వాగతం పలుకుతున్నా. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉందని మాట్లాడితే అయిపోయి అప్పుడే ఆయన కుతంత్రాలు నన్ను అణచివేస్తున్నారు అనేటువంటి మాటలు మంత్రివర్గ సహచరుడు అప్పటికి కూడా. కాబట్టి ఇలా అనేకమైనటువంటి అనుమానాల నివృత్తిలో ఎప్పటికప్పుడు ఆ నివృత్తి చేసేటటువంటి కార్యక్రమంలో గౌరవనీయులు రాజేందర్ గారు వారు దాన్ని సంతృప్తి చేయలేకపోయారు. ప్రతిపక్షాల మాయలో